నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో తేజరిల్లుతారని దేవుని వాక్యము చెప్పబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీతి నిమిత్తము హింసించబడిన వారు కూడా ధన్యులని దేవుని వాక్యము చెప్తుంది. అయితే ఈరోజు నువ్వు నీతి కలిగి బ్రతుకుతున్నావా? నువ్వు జరిగించే కార్యాలలో నీతి ఉందా? నీవు నీతిని గట్టిగా పట్టుకోగలుగుతున్నావా? ఏంటండి నీతి? జెఫన్యా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి. మీరు ఒకవేళ మీరు ఫలించాలి అని అంటే మొదట మీలో నీతి అనే ఒక ఫలాన్ని నాటుకోండి. ఫస్ట్ ఒక విత్తనాన్ని నాటుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ మీరు నీతిగా కనుక బ్రతకకపోతే మీరు పరలోక రాజ్యం కోసం కూడా ఆశలు వదులుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎవరిది అని అంటే నీతి కొరకు ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళదే. ఈ యోబు యొక్క జీవితాన్ని మీరు ఆలోచించండి. యోబు నలిగిపోయాడు, చిరిగిపోయాడు, చెదరిపోయాడు. అయినప్పటికీ తన కట్టుకున్న భార్యే దేవుని దూషించి నువ్వు మరణం అయిపోవచ్చు కదా అన్నాడు. తనకున్న స్నేహితులందరూ ఏదో నువ్వు పాపం చేసావు, చీకటి కార్యం చేస్తావు, అందుకే దేవుడు నీ మీదకి శాపాన్ని తెచ్చాడు అని అంటున్నప్పటికీ యోబు అంటున్న మాట, నా నీతిని నేను గట్టిగా పట్టుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి మీరు చెప్పగలరా, నేను నీతిమంతుడిని, నేను నా నీతిని గట్టిగా పట్టుకున్నాను? ప్రైజ్ ది లార్డ్. నీతి కలిగిన కార్యాలు నీతిమంతులుగా మనం జీవించగలుగుతున్నామా? మనము దేనిని ఆధారం చేసుకుని మనకున్న బలాన్ని పట్టుకున్నామా? మనకున్న ధనాన్ని పట్టుకున్నామా? మనకున్న ఆస్తి ఐశ్వర్యాలను పట్టుకున్నామా? ఈ లోకంలో మాత్రమే అవి పనికొస్తాయి. పరలోక రాజ్యానికి అవి పనిచేయవు. నీ బలమో, నీ ధనమో, నీ ఆస్తో, నీ అంతస్తో అనేది పరలోక రాజ్యంలో చేర్చదు. నీ నీతి క్రియలను బట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు పట్టుకున్న నీతిని బట్టి పరలోక రాజ్యానికి నువ్వు చేర్చబడగలుగుతావు. అయితే ఈ రాత్రి మీరు బాగా ఆలోచించుకోవాల్సింది, మీరు దేనిని పట్టుకున్నారు? నీతిని పట్టుకున్నారా లేదా? అది పట్టుకోవడం ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీతిని గట్టిగా పట్టుకోవాలి. ఒకవేళ పట్టుకోలేదనుకోండి కింద పడిపోతారు. ఈ లోకంలో సాతాను అనేకమైన కుయుక్తులు కలిగి ఉన్నాడు. ఏర్పరచబడిన వారిని సైతము, నీతిమంతులను సైతము లాగడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దినదినము ఏదో రకముగా మన ఆత్మీయ జీవితాన్ని పడదోయడానికి చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడైన కొర్నేలియుని కూడా మనం చూస్తాం. అనేది అపోస్తల కార్యంలో ఉంటుంది. నీతిమంతుడైన కొర్నేలియు. ప్రతి ఒక్కరూ నీతిమంతుడు అనే చెప్పబడుతుంది దేవుని వాక్యం. ఏంటండి? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీతి అక్కడ సమాధానము, నీతి మాత్రమే ఉంటుంది. ఎక్కడ? పరలోక రాజ్యంలో పాపం ఉండదు, చీకటి ఉండదు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు. ఓన్లీ నీతిమంతులు మాత్రమే. దేవుని వాక్యం ఉండగా నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొగ్గు వేయబడతారు. నీతిని గట్టిగా పట్టుకోండి. మీరు ఏ పని చేసినా, మీరు ఉద్యోగం చేస్తున్నారా, నీతి కలిగి బ్రతకండి. వ్యాపారం చేస్తున్నారా, నీతి కలిగి చేయండి. ఒక రూపాయి వచ్చినా రాకపోయినా మన నీతి ఏంటంటే, మన నీతి దేవుని ఎదుట నిలబడినప్పుడు అది పరిమళించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన నీతి ఆయన ఎదుట నిలబడినప్పుడు ఓకే, వీడు మంచి నీతిమంతుడిగా బ్రతికాడు లోకంలోని దేవుని బిడ్డలు మనకు సాక్ష్యం పలకాలి. అయితే ఈ యోబు పట్టుకొనినట్లుగా నీతిని గట్టిగా పట్టుకోండి.